హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగుండారా? నేను బాగున్నాను. ఇంట్లోనే ఈజీగా కరింపాకు పొడి ఎట్ట తయారు చేసుకునేది చూద్దారండి. కరింపాకు బాగా కడిగి ఆరబెట్టుకోవాలా. ఇలా దానికి కావాల్సిన వస్తువులు: కరింపాకు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కాస్త చింతపండు, తగినంత ఉప్పు, తెల్లబాయలు, మిరపకాయలు. ఒక బాండిల్లోకి 2 స్పూన్ల ఆయిల్, దాంట్లోకి శనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు, కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి. జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. వేగింది. కొద్దిగా మిరపకాయలు, కొంచెం మిరియాలు, మెంతులు కొద్దిగా. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక తట్లయితే స్కిప్ చేసుకోవడమే. ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు, స్లోగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఆకు కరివేపాకు జుట్టుకి పెరిగేదానికి చాలా మంచిది. కండ్లు బర్రగా ఉన్న ఈ పొడి తిన్న కండ్లకి సేఫ్గా ఉంటుంది. కరింపాకు పొడి మెడిసిన్ మాదిరిగా. ఫస్ట్ ముద్దలో పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఏం వచ్చు. మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా సాంబార్ లేనప్పుడు వేసుకుని అన్నంలోకి తినచ్చు. మీరు ట్రై చేయండి. మిక్సీ కింద వేసుకునేసిన ఇది కాస్త చింతపండు. ఇది క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. ఇంకా మిక్సీ దీంట్లోకి ఇవి వేసుకొని పచ్చగా కొద్దిగా ఉప్పు ఇవన్నీ కాస్త మెదిగినాక ఇప్పుడు ఆకు వేసుకో. సగం మెదిగిపోయింది. ఇప్పుడు తెల్లబాయలు వేసుకో. ఎంతో టేస్టీ అయిన కరివేపాకు పొడి రెడీ. ఇప్పుడు అన్నంలో, వేడి వేడి అన్నంలోకి ఫస్ట్ ముద్ద కరివేపాకు, నెయ్యి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఎంతో టేస్టీ అయిన కరింపాకు పొడి రెడీ.